హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మామిడి తాండ్ర చూపిస్తున్నానండి. ఇదిగోండి 3 పళ్ళాలు వేసాను. మామిడి తాండ్రి, బెల్లం తాండ్ర అండి. బెల్లం మనకి ఏంటంటే పండిపోతాయి, ఎక్కువ మామిడి పళ్ళు తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు అంటే తమ్ముడు కొంచెం ఇచ్చాడు, మా ఆయన గారికి కూడా తోటలో నుంచి పళ్ళు తీసుకుని వచ్చాడండి. ఇంకా ఉన్నోళ్ళు ఇద్దరమే ఏం చేసుకోవాలండి, తిన్నాక షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. ఇంకా అందువల్ల ఏంటంటే మామిడి తాండ్ర వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనవడు మనవరాలు చక్కగా తింటారనేసి నేను ఇలా ప్లాన్ చేసండి. ముగ్గుని పంటల్లా కూడాను ఇదిగోండి బెల్లం కలిపి ఇలాగా తాండ్ర చేస్తానండి. ఇదిగోండి ఇప్పటికే మనం 4-5 పొరలు వేసుకున్నాం అనమాట. చూడండి పలచగా వేసుకోవాలి ఈ పొరలు. ఇదిగోండి పొరగాన మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం గుజ్జు ఉన్నదండి. ఈ కన్నం ఎందుకు పెట్టానని మీరు ఆలోచిస్తున్నారా? ఈ కన్నం ఎందుకు పెట్టానంటే అండి, లోపల హోల్ చేసింది. లోపల ఏమైనా పచ్చి ఉందా, ఎంత పచ్చి ఉంది మనకు తెలుస్తుందండి. అయితే పచ్చి అయితే లేదండి. ఇదిగోండి పచ్చి అయితే అస్సలు లేదు. ఇప్పుడు మనం దీనికి ఇంకొక పొరని మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా మనకి ఏంటంటే పొరలుగా మనం ఇలాగ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బెల్లం తాండ్రి ఇంట్లోనే మనకి తయారైపోతుంది. కేజీ 200-300 ఉందండి బెల్లం తాండ్రి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, ఇక చక్కగా మనకి శుభ్రంగా తినొచ్చు. మనకి ఏంటంటే అండి, బెల్లం తాండ్రకి మనం పళ్ళు ఎక్కువగా నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పళ్ళుకి ఏంటంటే అలాగే వేస్తే చాలా టైం తినేస్తుందండి. అంటే ఎక్కువ రోజులు టైం కావాలి ఎండలో ఎండడానికి. మనం అలా కాకుండా ఈ మామిడికాయ గుజ్జుని తీసుకొని కొంచెం దగ్గరగా అయినంత వరకు కూడా బెల్లం వేసి మనం గుజ్జులాగా దాన్ని తయారు చేస్తామనుకోండి, అది థిక్నెస్గా మారిపోతుందండి. చూడండి వాటర్ లేకుండా ఇవ్వండి ఇలాగ అయిపోతుంది. అయిపోయేటప్పుడు ఈ గుజ్జు బేగి మనకి ఎండిపోవడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే మనకి చాలా టైం పెట్టేస్తుంది. నీళ్ళు పైన పుక్కులా కట్టేస్తుంది, నీరు ఉండిపోతుంది, లోపల మామిడి నీళ్ళు ఉండిపోతాయి. ఆ నీళ్ళు ఉండిపోయిన తర్వాత ఏటవుతుంది అంటే ఇంకా మురుగు వాసన అలాగే వస్తుందండి. అలా కాకుండా మనం గుజ్జుని పొయ్యి మీద పెట్టి కొంచెం దగ్గరైనంత వరకు కూడా దాన్ని కలుపుతూ ఉడికించేయాలండి. ఉడికించిన తర్వాత చిక్కబడిపోయిన తర్వాత ఇదిగోండి అలా చిక్కబడిపోయిన చూసారా, ఈ చిక్కబడిపోయిన దాన్ని మనం పొరలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. సత్య వంటకాలు ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడానండి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే అసలు ఈ ఛానల్ చేయలేను. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ లేకపోతే చేయాలని కూడా అనిపించట్లేదు. ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఈరోజైతే ఇంటిలోనే బెల్లం తాండ్రి ఇదిగండి. ఇప్పుడు మేడ మీద పెట్టేస్తాను. సాయంకాలం వరకు కూడా ఈ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి సాయంకాలానికే చక్కగా ఆరిపోతుందండి తాండ్రి. ఇంకా రేపటి నుంచి మరి ఇంకా ఆరబెట్ట అవసరం లేదండి, అయిపోయింది. మనం పీసులుగా కట్ చేసుకొని ఒక డబ్బాలు వేసుకొని స్టోరేజ్ చేసుకున్నామంటే పిల్లలకి చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు, మనవడికి కాలేజీకి వెళ్ళేటప్పుడు, మనవరాలకి అలాగా ఒక్కొక్క పీస్ కడితే పిల్లల్లో ఫుల్ ఎనర్జీ కూడా ఉంటుందండి. ఇది మనకి మామిడి తాండ్రి మనం బెల్లం వేసి చేసుకున్నది కనుక మన స్వయంగా తయారు చేసుకున్న తాండ్రి ఫ్రెండ్స్.
ఓపిక ఉంటే చక్కగా ఇంకా బోల్డంత తాట తయారు చేసేద్దానండి. ఓపిక అయితే ఇంతవరకులాగా ఓపిక లేదు. కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మధ్యలో మాత్రం ఆపనండి. ఒక పని స్టార్ట్ చేశాను అంటే ఆ పనిని ఉద్దేశం ఉండదండి. పూర్తి చేస్తాను ఆ పని ఏదైనా. ఇదే కాదండి, ఏదైనా ఒక పని తలపెడితే ఖచ్చితంగా దాన్ని చేయవలసిందే నేను. బాయ్ అండి. మరి ఉంటానండి.